మనకు మహిమ కలుగునగాక. యేసు వైపు చూస్తున్న కార్యక్రమంలో ఉన్న మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా దేవాది దేవుడు మనకు నూతన దినాన్ని దయచేసి ఇంతవరకు తన కాపుల, తన భద్రత, తన సంరక్షణ మనకు దయచేసి ఈ లోకయాత్రలో అనుక్షణము తన కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్న దేవాది దేవునికి హృదయపూర్వక వందనాలు. మరి ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఎన్నో అంశాలు ఎంతగానో మనము దేవుని ధ్యానిస్తున్నాము, ఎన్నో వాక్యాలు మనం వింటున్నాము. కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏంటంటే దేవుని యొక్క ఆకలి. దేవుని ఆకలి. లోకంలో పుట్టిన ప్రతి మానవుడికి ఆకలి ఉంటది. మనకి ఆకలి వేసినప్పుడేమో మనకు కావలసినంత తెచ్చుకుని వండుకుని మనం తింటాము. వృద్ధాప్యంలో వాళ్ళకి ఏదైనా కావాలంటే వాళ్ళ బిడ్డలను అడుగుతారు, ఆకలి వేస్తుందమ్మా కొంచెం పెట్టమ్మా అని అడుగుతారు. ఈ రోజుల్లో ఉన్న పిల్లలకి ఆకలేసిందంటే వెంటనే ఆన్లైన్ లో బుక్ చేసుకుని తినడము, అది ఒక అలవాటు వాళ్ళ ఆకలి తీర్చుకోవడానికి. ఇలాగ రకరకములైన ఆకలి ప్రతి మానవుడు కలిగి ఉన్నాడు. మానవుడే కాదు, దేవుని సృష్టించిన ప్రతి జంతువు కూడా ఆకలితో అలమటిస్తుంది. ఆ ఆకలి తీర్చుకోవడానికి వారు వివిధములైన ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ ఆకలిని వాళ్ళు తృప్తిపరుచుకుంటారు. కానీ ఈరోజు మనము వాక్య భాగంలో మనం ధ్యానించేది ఏంటంటే దేవునికి ఆకలి ఉందా, ఆయన ఆకలి ఎలాగ తీర్చుకుంటాడు, దాని కొరకు మనము చేయవలసిన కార్యాలు ఏంటి అని ఆ వాక్య భాగాన్ని మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాము. మనము చర్చికి వెళ్తున్నాము, దేవుని వాక్యం వింటున్నాము, పాటలు పాడుతున్నాము, అన్ని చేస్తున్నాము, దీని ద్వారా దేవుని మనం తృప్తిపరుస్తున్నాము అనుకుంటున్నాము. కానీ దేవుని యొక్క ఆకలి ఏంటో మనము తెలుసుకుని దాని గురించి మేము ఆలోచిస్తూ, దేవా తృప్తిగా నిన్ను మేము సంతోషపరుస్తున్నామా ప్రభువా, నీ ఆకలి మేము తీరుస్తున్నామా ప్రభువా అని మనము ధ్యానించినట్లయితే దేవుడు ఆ సత్యాన్ని మనకి బయలుపరుస్తాడు. కాబట్టి ఈ రోజు దేవుని యొక్క ఆకలి ఏంటి అని మనము తెలుసుకోవాలి. ఆకలి, ఆయన మానవ స్వరూపము ధరించుకున్నాడు, దైవ కుమారునిగా ఈ లోకమునకు వచ్చాడు. తను ఎందరు అంగీకరించిరో తన నామమందు విశ్వాసమించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. మనమేమో గాంధీ మహాత్ముని గురించి తెలుసుకోవాలంటే ఆయన గురించిన ఒక పుస్తకం చదువుతాము. ఇంకా వేరే వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ గురించి మనం ధ్యానిస్తాము. కానీ దేవుని ఆకలి మనం తెలుసుకోవాలంటే ఆయన పరిశుద్ధ లేఖనాలు మనం ధ్యానించినట్లయితే, ఆయన చిత్తమును మనం గుర్తెరిగినట్లయితే ఆయన ఆకలి ఏంటో మనము తెలుసుకోగలము. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 12వ వచనము కింద భాగంలో, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 12వ వచనంలో, నేను ఆకలి కొనినను మీతో చెప్పను, ఆకలి కొనినను మీతో చెప్పను. ఇదే 13వ వచనంలో మనం చూసినట్లయితే, వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా అని సర్వాధికారి సర్వశక్తిమంతుడైన ప్రభువు చెప్పుచున్నాడు. లోకమును దాని పరిపూర్ణతయు నావే. ఇది 9వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదే కీర్తనలు 50వ అధ్యాయము 9వ వచనంలో, నీ ఇంట నుండి కోడెనైనను నీ మందులో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. 10వ వచనము, అడవి మృగములన్నీయు 1000 కొండల మీద పశువులన్నీయు నాదే కదా, పొలములోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. అన్ని సమస్తమును ఆయన వశము. ఆయన సృష్టికర్త అయినప్పుడు వేవేల దూతల పరివారముతో ఆయన సృష్టికి ఆయన అధికారం ఉన్నట్లు మనము చూస్తున్నాము. తండ్రిని వేడుకుంటే ఆయన ఆకలి తీరుతుంది. ఏంటి ఆ ప్రభు యొక్క ఆకలి గురించి మనం ధ్యానించబోతున్నాము. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకు అందరికీ తెలుసు, సమరయ స్త్రీతో దేవుని సంభాషణ. అసలు ఆ ప్రభువు ఆ సమయంలో ఎందుకు ఆ బావి దగ్గరికి వెళ్ళాడు, యాకోబు బావి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, అది కాకుండా
అలసిపోయి ప్రయాణము చేసి మధ్యాహ్న కాల సమయముల ఇంకను ఇంచుమించు 12 గంటల సమయంలో ఆ బావి యొద్ద ఆయన కూర్చుండెను. అసలు యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. మరి 12 గంటలకి అలసిపోయిన ఆ ప్రభువు మరి ఆ బావి దగ్గర కూర్చున్న పరిస్థితి ఎందుకంటే, ఆ సమరయ స్త్రీతో ఆయన చేసిన సంభాషణ జరుగుతున్నప్పుడు ఆ శిష్యులు కూడా చాలా ఆశ్చర్యపడిపోయారు. ఏంటి ఈయన ఒక సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడే అని అందరూ అక్కడ శిష్యులు కూడా ఆశ్చర్యపడిపోయారు. కానీ ఎవ్వరు కూడా ఆయన అడిగే ధైర్యము ఎవరికి లేదు. అక్కడ 31వ వచనంలో 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనంలో మనము చూచినట్లయితే, శిష్యులు వచ్చి ఆయనను భోజనము చేయము అని అడుగుతారు. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పెను. శిష్యులు ఆశ్చర్యపడిపోతారు ఆయన ఆ మాట చెప్పగానే. అప్పుడు ఆయన శిష్యులు ఎవరైనా ఏదైనా తెచ్చారేమో ఆయనకి అని ఒకరితో ఒకరు వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. కానీ యేసు 34వ వచనంలో వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు ఆయన పని తుద ముట్టించుటకు నాకు ఆహారం అయ్యున్నది. ఇది దేవుని యొక్క ఆకలి. ఆయన ఆకలి ఏంటంటే, ఆ మధ్యాహ్న కాల సమయంలో మరి అంత ఎండలో ఆయన బావి దగ్గర వచ్చి కూర్చోవలసిన పరిస్థితి. ఎందుకంటే ఆయనకి ఆహారం పెట్టేవాళ్ళు చాలా ఉన్నారు. ఆయన అడిగితే సమస్తము దేవుడు దయచేసే దేవుడు. కానీ సమస్త సృష్టికర్త ఆయన ఆకలి తీర్చుకోగలడు. కానీ ఆ పరిస్థితిలో ఆ ప్రభువు యొక్క ఆకలి ఏందంటే, తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని ప్రభువు అక్కడ చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇదేనండి దేవుని యొక్క ఆకలి అంటే. ఆయనకి ఎంతో ఉంది, తినాలంటే సమస్తం ఉంది. కానీ ఆయన ఆకలి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుట. దేవుని యొక్క చిత్తము మీద సంపూర్ణంగా ఆయన ఆధారపడ్డాడు. కాబట్టే ఆ సమయంలో, అంత కష్ట పరిస్థితిలో, అంత ఎండ సమయంలో ఆయన అక్కడ వచ్చి అక్కడ కూర్చుండెను అని చూస్తున్నాము. కూర్చుండెను. పాపం ఎంత అలసిపోయి ఉన్నాడో మరి ఆ పరిస్థితిలో వచ్చి ఆయన అక్కడ కూర్చున్నట్లు మనము చూస్తున్నాము. ఈ ప్రభు యొక్క ఆకలి కూడా మనము బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనము. మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో, మనుషులను పట్టు జారులుగా దీన్ని చేస్తానంటున్నాడు ఆయన. అవునండి, దేవుని యొక్క ఆకలి అదొక్కటే. ఎంతో కష్టపడతారు మళ్ళా జాలరులు. రాత్రంతా సముద్రంలో ఉండి చేపలు ఏ పక్క వస్తాయా, ఎప్పుడు వలద్దామా అని వాళ్ళ యొక్క ఆలోచనలు. అంత కష్ట జీవుల్నే ఆ ప్రభు ఎన్నుకున్నాడండి. ఇటువంటి వారే నాకు కావాలా నా పరిచర్యకు అని ఆయన జాలరులను ఎన్నుకున్నాడు. కాబట్టి ఆ జాలరులు చేపలు పట్టే జాలరులు కాకుండా మనుషులు పట్టే జాలరులు ఆయన కావాలని కోరుకున్నాడు. అదే ప్రభు యొక్క ఆకలి. ఎందుకంటే వాళ్ళకే మెళకువైన తనం ఉంటది, జాలరులకే మెళకువైన తనం ఉంటది. రాత్రంతా నిద్రపోకుండా ఉంటారు. వాళ్ళ దగ్గరే నేర్పరితనం ఉంటది. వాళ్ళే కష్టజీవులు. కాబట్టి అటువంటి వారే కావాలని మరి ఆ ప్రభువు కోరుకున్నాడండి. అందుకే ఆయన గలిలయ సముద్ర ప్రాంతంలో అట్లా వెళ్తున్నప్పుడు చూస్తాడు, చాలా మంది ఉంటారు అక్కడ జాలరులు. కానీ ఎవరుని ఎన్నుకోవాలా, ఎవరైతే నా పరిచయం చేస్తారో, ఎవరు నా మాట వింటారో, ఎవరు నా ఆజ్ఞలు కట్టలను గైకుంటారో అటువంటి వారిని ప్రభువు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాడలుగా చేస్తానని చెప్పి శిష్యులను ఆయన ఎన్నుకున్నాడండి. అది దేవుని యొక్క ఆకలి. ఎక్కడ వల వేస్తే ఎక్కడ చేపలు పడతాయి అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఆ సమస్తాన్ని విడిచిపెట్టేశారు. వాళ్ళు చేసిన పనంతా వదిలిపెట్టేసి, ఆ రాత్రంతా వాళ్ళు కష్టపడ్డ ఆ యొక్క ప్రయాసనంతా వదిలిపెట్టేసి యేసు ప్రభుని వెంబడించినట్లు మనము చూస్తున్నామండి.
కాబట్టి మానవుడు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములోనూ వర్ధిల్లాలని దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము, ఆయన చిత్తమునై ఉన్నది. ఆయన ఆకలి తీర్చినప్పుడే మనం అన్ని ప్రయత్నములో జయము పొందగలమండి. ఆయనే మన ప్రధాన నాయకుడు. కాబట్టి ఆయన ఆకలి ఏంటని మనము తెలుసుకొని ఆయన చిత్తము, ఆ ప్రభు ఎలాగైతే తన తండ్రి చిత్తం మీద ఆధారపడ్డాడో మనము కూడా యేసు ప్రభు యొక్క చిత్తం మీద ఆధారపడినప్పుడు, దేవా నీ ఆకలి మేము ఎలాగ తీర్చాల ప్రభు అని మనం ఆయన వైపు చూచినట్లయితే దేవుడు ఒక్కొక్కటి సమస్తముని బయలుపరిచి సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడండి. రెండవదిగా ఆయన ఆకలి ఎప్పుడు తీరుస్తామంటే ఆయన మాటకు విధేయులమై మనం జీవించినప్పుడే, విధేయత చాలా చాలా ముఖ్యమైనదండి. అందుకే ఆయన లోబడిన వారిని, అంత కష్టపడి రాత్రంతా చేపలు పట్టే వాళ్ళంత కష్టపడేంత నేర్పరితనం వాళ్ళకున్నా కూడా దేవుని మాటకు లోబడిన వాళ్ళని ఆయన ఎన్నుకున్నాడండి. కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరుకునని చెప్పాను. ఇదే దైవ నడిపింపు, అదే మనకు ఆశీర్వాదకరము. కాబట్టి ఆయన ఆజ్ఞలు గైకొన్న వారు ధన్యులు. విధేయత చూపించినప్పుడే విస్తారమైన చేపలు. బైబిల్ గ్రంథంలో కొంతమంది దేవుని ఆకలిని తీర్చారండి. చాలా మంది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్లయితే చాలా మంది దేవుని యొక్క ఆకలిని తీర్చినట్టు మనం చూస్తున్నాం. ఆది కాండము 12వ అధ్యాయము 1-2 వచనములో మరి దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు, ఒక విగ్రహారాధకుని పిలిచినప్పుడు దేవుడు తెలియదు, ఆ ప్రజలు ఎవరో తెలియదు. మరి అటువంటి ప్రదేశం నుంచి మరి దేవుడు అబ్రహాముని పిలుచుకున్నప్పుడు, నీవు లేచి నీ దేశము నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. కాబట్టి లోబడిన వారినే ఆయన ఎన్నుకుంటాడు. ఆయనకు విధేయత చూపించాలా, ఆయన మాటకు లోబడి ఆయన వైపు చూచి ఆయన చిత్తమును నెరవేర్చినట్లయితేనే దేవుని యొక్క ఆకలిని మనము తీర్చగలమండి. విధేయతను చూపించి దేవుని యొక్క ఆకలిని మరి అబ్రహాము తీర్చినట్లు చూస్తున్నామండి. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అని ఆయన పిలువబడ్డాడు. అంతేకాకుండా రెండవదిగా మనము చూసినట్లే మోషే నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, కాగా నీవు రమ్ము నిన్ను ఫరో ఎద్దుకు పంపెదను అన్నప్పుడు మరి మోషే వెంటనే అంటాడు, ఆయన నేను ఎందుకంటే వాడను అని చెప్పినప్పుడు ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైనను వాగ్దానం చేశానండి. ఈ దేవుడి సంకల్పం చేస్తే దేవుడి సంకల్పం మీద మనం ఆధారపడపడితేనే ఆయన మనల్ని గొప్ప సాధనగా వాడుకుంటాడండి, తన పనిముట్టుగా వాడుకుంటాడు. అప్పుడే ఆయన ఆకలి తీర్చేవారిగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడండి. దేవుని ఆకలి మనం తీర్చినట్లయితేనే, ఇదే దేవుని ఆకలి తీర్చితేనే అప్పుడు దేవుని దగ్గర నుంచి మనం గొప్ప బహుమానములు, గొప్ప ఆశీర్వాదములు కూడా మనం పొందుకోగలము. ఇదే మరి సంఖ్యాకాలంలో 12వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే మరి దేవాతి దేవుడు మోషే గురించి ఒక మాట అంటాడు, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్పి, ఇదే 7వ వచనంలో అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడండి మరి మోషే గారు. మరి మోషే గారికి అన్న అక్క ఇద్దరున్నారు, వాళ్ళు ఎన్నుకోలేదు, కానీ దేవుని యొక్క పిలుపు మోషే మీదనే ఉంది. మరి ఎందుకు దేవుని యొక్క ప్రణాళిక మరి మోషేని ఎన్నుకున్నాడో, మరి అంత ఆ వయసులో మరి ఆయన 40 సంవత్సరంలో ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్య మార్గంలో ఆ ప్రదేశంలో వాళ్ళని నడిపించినప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో మాటలు, ఎన్నో ఇది వచ్చినప్పుడు కూడా సమస్తమును జయించి మరి ఆ ప్రజలు నడిపించినట్లు మనము చూస్తున్నామండి. కాబట్టి అందుకే దేవాది దేవుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని గొప్ప పేరు పొందుకున్నాడండి. దేవుని యొక్క ఆకలిని తీర్చే ఒక వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తున్నాము. అంతేకాకుండా 3వదిగా పెండ్లి విందులో కూడా మనకు అందరికీ తెలుసు, యోహాను సువార్త 2వ అధ్యాయంలో పెండ్లి విందులో కూడా మరి అక్కడ పెళ్లి జరుగుతుంది.
మరి అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. అక్కడ మరి అక్కడ పరిచారకులు దేవుని మాటకు లోబడి అక్కడ అందరి ఆకలి తీర్చినట్లు మనము చూస్తున్నాము. ఆ బాణలు నీళ్లతో నింపుడని చెప్పగా వాటిని అంచుల మట్టుకు నింపిరి, అంచుల మట్టుకు నింపిరి. కాబట్టి అక్కడ గొప్ప కార్యాన్ని మనం చేసినట్లు మరి యేసు ప్రభు ఒక మహత్కార్యము సూచక్రియ అక్కడ చేసినట్లు కూడా మనం అక్కడ చూస్తున్నామండి. కాబట్టి మనము దేవుని మాటకు విధేయులమైన మనం జీవించినప్పుడే ఆయన ఆకలిని మనము తీర్చగల వారిగా మనం ఉంటామండి. అంతేకాకుండా ఆయన మన అవసరతలు కూడా ఆయన తీరుస్తారండి. ఆయన అధికముగా ఇచ్చే దేవుడు. విస్తారమైన ఆశీర్వాదం పొందుకోవాలంటే అప్పుడే మనము ఆయన ఆకలిని తీర్చేవారిగా మనము జీవించగలమండి. విస్తారమైన ఆశీర్వాదం మనం పొందుకున్నాము కానీ మన వల కూడా మన పిగిలిపోదండి. ఎప్పుడైతే ఆయన ఆకలి మనము తీరుస్తామో అప్పుడే మన వల కూడా పిగిలిపోదు. ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞాస్తుతులు చెల్లించి ఆయన ఆకలిని మనము తీర్చేవారిగా మనం ఉంటామండి. మరి ప్రస్తుత కాలంలో చల్లారిపోతున్న రోజులు, ఎంతో మంది తుట్టిల్లిపోతున్నారు, ఎంతో మంది భయంకరమైన పరిస్థితులు జీవిస్తున్నారు, ఇంకెంతో మంది భయంకరమైన కార్యాలు చేస్తూ దేవునికి విరోధముగా వాళ్ళు జీవిస్తున్నారండి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో మంది చల్లారిపోతున్నారు. ఆత్మీయ జీవితంలో ఎంతో మంది వెనకబడుతున్నారండి. మరలా వారిని పునరుద్ధరింపజేయాలంటే దేవుని యొక్క ఆకలిని మనం ఎలాగ తీర్చాలా, దేవుని యొక్క ఆకలి ఎలాగ తీర్చాలని మనం గుర్తెరిగి, దేవా ఇటువంటి లోకంలో మేము జీవిస్తున్నాము ప్రభువానైనా, ఎంతో మంది ఇంకా నేను తెలియక నీకు దూరంగా ఉంటున్నారు ప్రభువానైనా, నశించిపోతున్న ఆత్మల కొరకు మేము ఏమి చేయాలి ప్రభువానైనా, నీ ఆకలి మేము ఎలాగ తీర్చాలి తండ్రి, ఒక్కరు కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు కదా ప్రభువానైనా, అందుకే కదా తండ్రి నాయన సమస్తం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చావు తండ్రి నాయన, ప్రతి మానవాళి కొరకు నీ ప్రాణాన్ని దారపోసినావు తండ్రి, ఉచితమైన రక్షణ నీవు దయచేసినావు ప్రభువా. ఇంత గొప్ప దేవుని మేము కలిగినందుకు తండ్రి నాయన, మేము జీవించినంత కాలము తండ్రి నాయన రక్షణ పాత్రతో చేతపుచ్చుకుని ఎల్లప్పుడూ ఈ నామమున గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభువా. అప్పుడే తండ్రి నీ ఆకలి మేము తీర్చేవారిగా మేము ఉంటాము తండ్రి నాయన అని మనము దేవుని యొక్క ఆకలి మనము తెలుసుకుంటేనే, ప్రతి నిమిషం జీవాధిపతి అయిన మన ప్రభువును మనము గణపరిస్తేనే అప్పుడే ఆ ప్రభు యొక్క ఆకలి మనము తీర్చేవారిగా మనం ఉంటామండి. అంతేకాకుండా ప్రభు దగ్గరకు వచ్చి ఆయన చిత్తం ఏంటో మనము తెలుసుకోవాలా. ముఖ్యముగా మొట్టమొదటిగా దేవుని మాటకు మనము లోబడాలా. అంతేకాకుండా మరి ఎలాగైతే ప్రభువు ఆ యొక్క వల కుడి ప్రక్కన వేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే వేసినప్పుడు విస్తారమైన చేపలు ఎలాగ పడ్డాయో, అలాగే ఈ పరిచారకులు కూడా మరి ఆ బాణలు నీళ్లతో నింపమన్నప్పుడు ఆ నింపినప్పుడు వాళ్ళు ఎక్కడైతే అక్కడ అద్భుతకారం వాళ్ళు చూశారు. అలాగే మరి మోషే కూడా దేవుని యొక్క మాటకు లోబడి మరి విధేయత చూపించి మరి ఆ యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడు. అప్పుడే దేవుని యొక్క చిత్తమును మనం గుర్తిరిగిన వారమై విస్తారమైన కృపలతో మేలులతో ఆయన ఆకలిని మనం తీర్చేవారముగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడండి. అంతేకాకుండా ఇంకొక కొత్త నిబంధనలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు గారిని దేవుడు ఎన్నుకుంటాడు. దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పద ఆశ్చర్యకరంగా ఉంటుందో మరి అపొస్తల కార్యము 9వ అధ్యాయంలో కూడా పౌలు జీవితం మనకందరికీ తెలుసు. మరి ఎంతగానో ఆయన అందరినీ హింసించినప్పుడు మరి ప్రభువు దృష్టి మరి ఎంతో మంది ఉన్నారు ఆ రోజుల్లో, కానీ ప్రభు దృష్టి మాత్రము ఇక్కడ పౌలు మీద పడింది. పౌలు మీద పడి అక్కడ ఆయన నేను నిన్ను గొప్ప సాధనముగా వాడుకుంటాను, అంతేకాకుండా సాధనముగా మాత్రం కాకుండా అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేళ్ల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని ప్రభువు చెప్తాడండి. సాధనమై ఉన్నాడు అంటే అంత దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న మనిషి మరి ఎందుకు ఈ ప్రభువు యొక్క చిత్తం ఏంటో మనకి తెలియదు, కానీ ఆ సమయంలో ఆయన అననీయను పంపించి మరి ఆయన ద్వారా మరి అక్కడ ఆ సౌలు యొక్క జీవితము పౌలుగా మారినట్లు మనం చూస్తున్నామండి. కాబట్టి ఇక్కడ ఆ ప్రభువు చెప్పిన మాటలు అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేళ్ల ఎదుటను ఇంతమంది ఎదురుగుండా
నిన్ను నేను గొప్ప సాధనముగా నేను చేసుకుంటాను అని ప్రభువు తీర్మానించుకున్నాడండి. అందుకే ఆ పౌలు యొక్క జీవితాన్ని మనము నూతన గ్రంథంలో మనము చూసినట్టయితే ఎన్నో సంఘాలు ఆయన కట్టినట్లు, ఎంతో పరిచర్య చేసినట్లు, ప్రభువును గురించి గొప్ప సాక్షిగా జీవించి, మరి ప్రభువు కొరకు గొప్ప హతసాక్షిగా మరణించినట్లు మనము చూస్తున్నామండి. అప్పుడే ఆయన ఆకలి తీర్చేవారిగా మనం ఈ లోకంలో మనం జీవించగలమండి. మరి ఇదే పౌలు గారు కూడా మరి ఎంతగునో మరి దేవుని ఏర్పరచుకున్నప్పుడు మరి దేవునితో పాటు వెళ్ళొచ్చు, మరి ప్రభువుతో పాటు తినచ్చు, మరి ప్రభుతో పాటు మరి సంతోషించచ్చు, ఎన్నో కార్యాలైనా చేసి ఉండవచ్చును. కానీ ఒక్కొక్క స్థలమునకు వెళ్ళినప్పుడు ఆయన కూడా ఎన్నో అవమానములు, ఎన్నో నిందలు, ఎన్నో పరిస్థితులు ఆయన అనుభవించాడండి. ఇదే మనం అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనములు చూసినట్లయితే ఆయన ఏథెన్స్ పట్టణమునకు వచ్చినప్పుడు విగ్రహములతో నిండి ఉండగా పౌలు ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. మరి ఆయన కూడా ఒకప్పుడు అందరినీ హింసించాడు కదండి, అందరినీ చెరసాల్లో వేశాడు కదా, అందరిని పట్టుకుని ఈడ్చుకుని వచ్చాడు. మరి ఇదే పౌలు యొక్క జీవితము మారినప్పుడు, దేవుని సాధనముగా వాడబడినప్పుడు, దేవుని యొక్క ఆకలిని తీర్చినప్పుడు, మరి ఇక్కడ ఏథెన్స్ పట్టణానికి ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు, అక్కడ విగ్రహములతో నిండి ఉన్నప్పుడు, అక్కడ పౌలు గారి యొక్క హృదయం ఆత్మ అని చెప్పబడింది. ఆత్మ పరితాపము చూడలేకపోయాడండి. అయ్యో, జీవమగల దేవుడు ఒక ఆయన ఉన్నాడే, మన కొరకు ప్రాణం పెట్టిన ఒక నాదుడు ఉన్నాడే, ఆయనను ఆరాధించకుండా ఈ విగ్రహములు పెట్టుకుని వీళ్ళు ఆరాధిస్తున్నారే అని ఆయన ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. కాబట్టి దేవుని యొక్క ఆకలిని ఆయన తీర్చాడు కాబట్టి, దేవుని యొక్క ఒక సాధనముగా అతను నియమించబడ్డాడు కాబట్టి, అక్కడ ఆయన ఎంతో పరితాపపడ్డాడు. ఏథెన్స్ పట్టణానికి వచ్చినప్పుడు ఇతడు నా కొరకు ఏమేమి చేయవలనో, నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదును. మరి దేవుని కొరకు మనము ఏర్పాటు చేయబడినప్పుడు, దేవుని బిడ్డలుగా మనము జీవించినప్పుడు, ఆయన కార్యాలు మనము చేసినప్పుడు తప్పకుండా మనము శ్రమలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ప్రభువే చెప్తున్నాడు, ఇతడు నా నామము నిమిత్తము యేసుక్రీస్తు నామము కలిగిన వారు తప్పకుండా శోధనలు, వేదనలు, కన్నీరు వాళ్ళు అనుభవించవలసిందే. నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదును. అన్ని శ్రమలు ఆయన అనుభవించినా కూడా మరి పౌలు గారు వెనక్కి రాకుండా తన ప్రయాణాన్ని ముందుకే కొనసాగించాడండి. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము, ఎన్నో పత్రికలు ఆయన రాసినట్టు, ఎన్నో సంఘాలు కూడా ఆయన కట్టినట్లు మనం చూస్తున్నామండి. ఆయన కొరకు సాధనములుగా మనం వాడబడినట్లయితేనే, ఆయన కొరకు మనం శ్రమలను అనుభవిస్తేనే, అప్పుడే దేవుని యొక్క ఆకలిని మనము తీర్చేవారిగా మనము ఉంటామండి. కాబట్టి దేవుని యొక్క ఆకలి తీర్చాలంటే మనం ఈ లోకములో జీవిస్తున్నప్పుడు మన చుట్టూ ఎన్నో పరిస్థితులు తారుమారైనా కూడా, ఎన్నో కలవరము, వేదన, శోధనలు వచ్చినా కూడా ఆయన కొరకు మనం జీవించి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించినట్లయితేనే ఆ దేవుని యొక్క ఆకలిని మనము తీర్చేవారిగా మనం ఉంటామండి. కాబట్టి పౌలు గారు కూడా మరి ఎన్నో కష్టాలు, శ్రమలు ఆయన అనుభవించి ఎన్నో పత్రికలు ఆయన మరి పరిశుద్ధ గ్రంథములు ఆయన వ్రాయగలిగాడండి. తన జీవితమును గురించి మరి ఒక్కొక్క స్థలంలో వెళ్ళినప్పుడు ఎన్నో పరిస్థితులు ఆయన అనుభవించాడు, ఎన్నో కష్టాలు, ఎంతో మందిని దర్శించినప్పుడు వాళ్ళ ద్వారా ఎన్నో మాటలు ఆయన పొందినా కూడా ఆయన దేవుని కొరకు నిలబడి ఒక గొప్ప సాక్షిగా జీవించినట్లు మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నామండి. కాబట్టి మనము దేవుని యొక్క ఆకలిని మనము తీర్చినట్లయితే మన ఆకలి ఆయన ఎట్లా తీరుస్తాడు? మనకి కూడా ఒక ఆకలి ఉంది. మన శరీరకరమైన ఆకలి కాదండి. శరీరకరమైన ఆకలి ఉంటే మనం ఏదో ఒకటి కిచెన్ లో దేవుడు తప్పకుండా ఏదో ఒక డబ్బాలో ఏదో ఒక పప్పులు, గిప్పులు, నూనె, గీనె సమస్తం మనకు దయచేస్తున్నాడు. నా గిన్నె
నిండి పొర్లుచున్నదని చెప్పినట్లు దేవుడు తన నమ్ముకున్న బిడ్డలకి సమస్తాన్ని దయచేస్తానండి. మనం అనుకుంటే మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇప్పుడు అంతా ఆన్లైన్ లో వచ్చింది కాబట్టి సమస్తమని మనము పొందుకోగలము. బుక్ చేయగడ అన్ని వస్తున్నాయి మనకి. కానీ మన ఆత్మీయ ఆకలి దేవుడు ఎలాగ తీరుస్తాడో తన బిడ్డలకి అని మనము చూచినట్లయితే ప్రభువు చెప్తున్నాడు మనకి, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడే. కాబట్టి మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, వాడు ఎల్లప్పుడూ జీవించును. మన పితరులు మన్నాను తిని చనిపోయిరి, కానీ ఆ జీవాహారము మనము తినినట్లయితే మనము ఆయనతో నిలిచి ఉండి నిత్య జీవమును పొందుకునే భాగ్యాన్ని దేవుడు తప్పకుండా మనకు దయచేస్తాడండి. దేవుడు తప్పకుండా మన ఆకలిని ఎట్లా తీరుస్తాడండి? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి అని ప్రభువు చెప్తున్నాడు. అవునండి, ఏదో కావాలా, ఏదో తినాలా, ఏదో అనుభవించాలా, ఏదో సంతోషించాలని లోకము కొరకు మనం పరిగెత్తినట్లయితే అదే క్షయమైన ఆహారము. ఆ క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుండా నిత్య జీవము ఇచ్చే అక్షయమైన ఆహారము కొరకు మీరు కష్టపడుడి. అక్షయమైన ఆహారము ఎక్కడ దొరుకుతుందండి? మన ఆకలి ఎలాగ తీరుతుందండి? అక్షయమైన ఆహారం ద్వారా ప్రభువు దగ్గర నుంచే పొందుకోవాలా. ఆయన పాదాలు మనం ఆశ్రయించినట్లయితేనే. అందుకే యేసు ప్రభు మరి లాజరు ఇంటికి వెళ్ళినప్పుడు మరి వాళ్ళ సహోదరులు ఒకళ్ళేమో పాదాల దగ్గర కూర్చున్నారు, ఒకళ్ళేమో ఆయనకి ఆహారము, క్షయమైన ఆహారము సిద్ధపరచాలని ఎంతో తొందరపాటుతో అక్కడ ఉన్నారు మరి. కానీ ఆ ప్రభువు చూచి 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 లాస్ట్ లో ఆయన అంటాడు, మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, అది ఎన్నటికి ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని గొప్ప సాక్ష్యాన్ని ఆమె పొందుకుందండి. అదేనండి అక్షయమైన ఆహారము. దాని కొరకే మనము కష్టపడాలా. దాని కొరకు మనం ఆకలి మన తీరాలంటే మనం ఆ ప్రభు పాదాలు మనం ఆశ్రయించాలా. ఆయన చెప్పిన మాటలు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధేయులే మనం జీవించినట్లయితేనే ఆ ప్రభు మన ఆకలిని కూడా తీరుస్తాడు. మనం ఎలాగైతే ప్రభు యొక్క ఆకలి మనము తీర్చేవారిగా దేవునికి గొప్ప సాధనములుగా దేవుడు మనల్ని వాడుకుంటాడో, కాబట్టి మనకి కూడా ఆకలి ఉన్నప్పుడు ఆ ప్రభు మనకిచ్చే మాట ఏంటంటే, క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకుడి, అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడనని చెప్తున్నాడు. అంతేకాకుండా అది ఎక్కడ దొరుకుతుందండి? మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఆయన ఒక్కడే ఇస్తారండి ఆహారము. కాబట్టి ఆహారాన్ని మనం పొందుకోవాలంటే ఆ అక్షయమైన ఆహారం ఆ ప్రభు దగ్గరే మనం పొందుకోవాలా, ఇంకెక్కడ దొరకదు. కాబట్టి ఎల్లప్పుడు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ నెమరు వేస్తూ రుచికరమైన ఆహారాన్ని, అక్షయమైన ఆహారం మనం భుజించినట్లయితేనే అప్పుడే మన ఆకలి తీరుతుంది. నూతన శక్తితో, నూతన బలముతో, పునరుద్ధానపు శక్తితో మనం ఆ ప్రభువుని మనం ఆశ్రయించగల వారమై ఉంటామండి. అంతేకాకుండా అటువంటి ఆహారం మనం తిన్నట్లయితే ఏ మాత్రమును ఆకలి కొనడు. నిజమేనండి, ఆ ప్రభువు యొక్క ఇచ్చే ఆహారాన్ని మనం తింటేనే ఎట్టి పరిస్థితులు కూడా మనం ఆకలి ఉండదు. ఇంకా 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 ఎక్కువగా ఆయన ధ్యానించినప్పుడు, ఆయనకి సమీపంగా మనం జీవించినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు ఎట్టి పరిస్థితులు కూడా మనం ఒక ఆకలి మనం కలిగి ఉండదండి. ఎల్లప్పుడూ మనము జీవించి ఆ రోజుల్లో మన పితరులు మన్నాను తిని వాళ్ళు చనిపోయారు. కానీ మనము ఆ అక్షయమైన ఆహారము, ఆ ప్రభువిచ్చే ఆహారము, ఆ జీవాహారము మనము తినినట్లయితేనే అప్పుడు మనము ఆయనతో కూడా సదాకాలము మనం జీవిస్తామండి. ఆ ఆ ఆకలి, మన ఆకలిని ఆ ప్రభువు తీరుస్తారండి. తప్పకుండా నూతన శక్తితో మనం ఆయన ఆరాధించే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తారండి. కాబట్టి మనము చూసినట్లయితే ఇక్కడ మన ప్రభువు ఆకలిని గురించి మనం ధ్యానించాము. ఆకలి, ఎంతో మంది ప్రభు యొక్క ఆకలిని తీర్చి హతసాక్షులుగా వాళ్ళు మరణించినట్లు చూస్తున్నాం. ఎంతో మంది దేవుని కొరకు తన ప్రాణాలు పెట్టారండి. దేవుని యొక్క ఆకలిని వారు తీర్చారు. అంతే
అప్పుడే ఆ ప్రభు సంతోషపరుస్తాడు. ఇటువంటి బిడ్డలు ఈ లోకములో ఉన్నారే, నా ఆకలిని తీర్చే బిడ్డలు లోకములో ఉన్నారే, నన్ను ఆశ్రయించే బిడ్డలు, నాకు విధేయులే జీవించే బిడ్డలు, నా నామము రేగిన బిడ్డలు ఈ లోకములో ఉన్నారని దేవుడు చూచి ఆయన సంతృప్తి పడుతున్నాడండి. ఎంతో తృప్తి పడుతున్నాడు. మనము ఏమి ఆయనకి ఇవ్వకపోయినా కూడా ఆయన మాట విని ఆయనకు విధేయులై ఆయన ఆశ్రయించినప్పుడే ఆయన ఆకలి తీరుతుందండి. అప్పుడైనా సంతోషపడి ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే అత్యధికంగా మనకు దయచేసి ఆయన మన సంతృప్తి పరుస్తాడండి. కాబట్టి ఆ ప్రభు మనకిచ్చే ఆహారం ఏంటంటే జీవాహారము నేనే అంటున్నాడు. అవునండి, అందుకే మనము ప్రతి నెల మొదటి ఆదివారంలో మనం ఆ జీవాహారాన్ని మనము భుజించుకొని, ప్రభువా ఎంత గొప్ప కార్యం నువ్వు చేసావు తండ్రి నాయన, మా ఆకలి నువ్వు తీరుస్తున్నావు ప్రభువా నాయన. కాబట్టి తండ్రి నాయన, దీని ద్వారా తండ్రి నాయన ఇంకా ఎక్కువగా నీతో మేము సహవాసము చేసి నీ చిత్తమును గుర్తిరిగి ప్రభువా నాయన, మరి లేఖనములో ఎంతో మంది నీ ఆకలి తీర్చారు ప్రభువా. మేము ఎలాగ నీకు విధేయులై మేము జీవించాలి ప్రభువా, నీ మాట మేము ఎలాగ వినాలి తండ్రి నాయన, ఎలాగ నీ చిత్తం మీద మేము ఆధారపడి జీవించాలి ప్రభువా, నీ దగ్గర నుంచి మేమేమి సాక్ష్యం మేము పొందుకోవాలి ప్రభువా అని మనము దేవుని మీద సంపూర్ణంగా ఆనుకున్నట్లయితే ఆయన తప్పకుండా మన ఆకలిని తీరుస్తాడండి. కాబట్టి మనము ముఖ్యంగా మొట్టమొదటిగా నేను ఆకలి గొనెను, కీర్తన గ్రంథము 50వ అధ్యాయంలో మనం చూసినట్లు నేను ఆకలి గొనెను మీతో చెప్పను అన్నాడు ఆయన. మీతో చెప్పను. ఆయన ఆకలి ఏందంటే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటయే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారమై ఉన్నదని ఆయన యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనము చూస్తున్నామండి. అవునండి, ఆ ప్రభు అయితే ఎలాగ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడో మనము కూడా ఆ ప్రభువు యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చిన వారమైతేనే ఆయన ఆకలిని తీర్చేవారిగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తారండి. ఆయన ఆకలి నిజంగా ప్రభు కూడా ఆకలి ఉంది. అందుకే ఆయన అట్లా వచ్చినప్పుడు అంజూరపు పండ్లను కూడా ఆయన తిన్నట్లు మనం చూస్తున్నాము. ఎందుకంటే ఆయన కూడా ఒక మానవుడుగా, ఒక నరుడుగా ఈ లోకానికి వచ్చాడండి. దైవత్వము పొందుకున్నా కూడా ఆయన ఒక నరుని రూపముగా ఈ లోకానికి వచ్చి తన శిష్యులతో పాటు భోంచేయడము, మరి వెళ్ళడము, ఎన్నో కార్యాలు చేయడం కూడా మనం చూస్తున్నాము. ఆయనే మరి 5 రొట్టెలను 2 చేపలను పంచిపెట్టడం మనం చూస్తున్నామండి. మరి యోహాను సువార్త చివరి అధ్యాయంలో కూడా ఆయన మరి ఆ శిష్యులందరూ మరి అక్కడ శిష్యులు 7 మంది మరి చేపలు పట్టినప్పుడు పోయినప్పుడు మరి వాళ్ళు బయటికి రాగానే ఆ ప్రభు మరి అక్కడ వండి పెట్టినట్లు మనం చూస్తున్నామండి. ఆ యొక్క శిష్యులకు ఆకలి తీర్చినట్లు మనం చూస్తున్నాం. రాత్రి అంతా వీళ్ళు కష్టపడ్డారే, నాకు లోబడి జీవించారే, నేను చెప్పినట్టు వాళ్ళ కుడి పెరకన వాళ్ళు వల వేశారు, విస్తారమైన చేపలు వాళ్ళు పట్టారు, కాబట్టి నన్ను తెలుసుకున్నారు. ఆ పేతురు కూడా ఫస్ట్ ఏలినవాడా, లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఏలినవాడా అంటాడు, తర్వాత ప్రభువా అంటాడు. ఎప్పుడైతే ఆయనను సంపూర్ణంగా తెలుసుకుంటామో అప్పుడే ఆయన ఆకలి తీర్చేవారిగా దేవుడు మనం సిద్ధపరుస్తాడండి. మన మన దేవుని యొక్క ఆకలిని మనం తీర్చినట్లయితే దేవుడు తప్పకుండా మనకి భోజనం కూడా ఆయన సిద్ధపరుస్తాడు. నా బిడ్డలు రాత్రంతా కష్టపడి ఎన్నో చేపలు పట్టారే, వాళ్ళకి విస్తారమైన చేపలు కూడా వాళ్ళు దొరికినాయి, కానీ వాళ్ళు అలసిపోయిన వారు, నేను వాళ్ళకి వండి పెడతానని వాళ్ళు ఒడ్డుకు రాగానే అక్కడ మరి ప్రభువు కూడా వాళ్ళకి భోజనం సిద్ధపరిచినట్లు కూడా మనం చూస్తున్నామండి. కాబట్టి మనము దేవుని యొక్క ఆకలిని మనము తీర్చినట్లయితే తప్పకుండా ఆ ప్రభువు కూడా మన యొక్క ఆకలిని ఆయన తీరుస్తాడు. కాబట్టి క్షయమైనది కాకుండా అక్షయమైన ఆహారము కొరకు మనము కష్టపడుడి అంటున్నాడు ఆయన. నేను ఇస్తానని చెప్పలేదు, ఆయన కష్టపడమంటున్నాడు. కష్టపడితేనే మరి ఆయన జాలర్ని ఎందుకు ఎన్నుకున్నానంటే వాళ్ళు కష్టజీవులు కాబట్టి అటువంటి కష్టమైన జీవితం కూడా మనం అనుభవించి మరి ఆ ప్రభువు కూడా మరి తన పరిచయం చేసినప్పుడు కూడా కాలి నడక మీద ఎన్నో స్థలాలు తిరిగి ఎంతో మందితో ఆయన మాట్లాడి ఎన్నో అద్భుత కార్యాలు మహత్కారాలు ఆయన చేసి ప్రతి స్థలంలో కూడా ప్రభు ఆయన తను మహిమపరుచుకున్నాడండి. కాబట్టి ఆయన ప్రయాణం అంతా ఎంతో కష్టమైన ప్రయాణము, ఎన్నో మాటలు, ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు ఆయన అనుభవించినా కూడా సమస్తం ఆయన విడిచిపెట్టి దేవుని చిత్తం మీద ఆయన ఆధారపడి జీవించాడు. అందుకే తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారమై ఉన్నదని చెప్పాడు. కాబట్టి మనల్ని తన పోలికలో తన రూపంలో చేసుకున్న మనల్ని కూడా దేవునికి గొప్ప ప్రణాళిక ఉందండి.
మనము ఒక్కొక్కళ్ళము దేవా నీ ఆకలి ఏంటి ప్రభా నాయన, ఎలాగ తీర్చాల తండ్రి నాయన, మా జీవితంలో నీ చిత్తం ఏంటి తండ్రి నాయన, ఎలాగ నీ ఆకలి తీర్చేవారిగా మమ్మల్ని సిద్ధపరుస్తావు తండ్రి నాయన, ఏమి చేస్తే నీ ఆకలి తీరుతుంది తండ్రి నాయన అని ప్రతిదినము మనం మన పాద సన్నిధిలో మనం మొరపెట్టుకున్నట్లయితే దేవుడు తప్పకుండా బయలుపరుస్తాడు. ఆయన చెప్పిన మాటలు సత్యమైనవి. గడ్డి ఎండిపోవును, దాని పువ్వును రాలును, అయితే దేవుని వాక్యము నిత్యము నిలిచి ఆయన వాక్యం మీద మనం ఆధారపడినట్లయితే, ఆ అక్షయమైన ఆహారం కొరకు మనం కష్టపడినట్లయితే, జీవాహారము నేనే అని చెప్పిన గొప్ప ప్రభువు ఏంటి ప్రభు ఈ జీవాహారము తండ్రి నాయన, ఎలాగ మేము భుజిస్తే మా ఆకలి తీరుతుంది తండ్రి నాయన. దేవా ఈ లోకంలో మేము జీవించినంత కాలం మా చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రభా, ఒక్కొక్క రోజు కన్ను మూసి తెరిచే లోపల ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు తండ్రి నాయన. నీవైతేనైనా మాకు జీవం ఇచ్చినావు తండ్రి, ఆరోగ్యం ఇచ్చినావు ప్రభా, సమస్తాన్ని మాకు దయచేసినావు తండ్రి. ఎలాగ నీ ఆకలి మేము తీర్చాలి ప్రభా, పుట్టినది మొదలుకొని ఇంతవరకు తండ్రి మా జీవితం మేము ఎన్నో ఆశీర్వాదాలు నీ దగ్గర పొందుకున్నాం ప్రభా, మా వల పిగిలిపోలేదు ప్రభా నాయన. అందుకే తండ్రి నాయన దేవా నీ ఆకలి తీర్చేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి నాయన. రక్షణ పాత్రతో ఎల్లప్పుడూ తండ్రి నాయన నీ నామమును గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభా. మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన ఆకలిని తీరుస్తాడు. మనము కూడా ముఖ్యముగా కష్టపడి దేవుని యొక్క ఆకలిని మనం తీర్చినట్లయితే ఆ ప్రభు మన పక్షముగా ఉంటాడు. ఎలాగైతే శిష్యుల విషయంలో, మరి అబ్రహాం విషయంలో, మోషే విషయంలో, పౌలు విషయంలో మన ప్రభు వాళ్ళైతే ఎలాగా దేవుని యొక్క ఆకలిని తీర్చారో, అలాగే మన జీవితంలో కూడా దేవుడు తప్పకుండా మనల్ని సంతృప్తి పరిచి ఆయన పనిముట్లుగా మనల్ని వాడుకొని తన నామ మహిమార్థమై ఈ లోకంలో మనల్ని జీవింపజేసి అనేకులకు ఒక గొప్ప వెలుగు బిడ్డలుగా కొండ మీద కట్టబడిన పట్టణం వల్లే దేవుడు మనల్ని సిద్ధపరిచి ఆయన ఆకలిని తీర్చే బిడ్డలుగా దేవుడు మనందరిని సిద్ధపరిచి తన కృపలో మనందరిని భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమెన్, ఆమెన్. ఆకలిగా ఉన్నావో యేసయ్య, నాకై ఆహారముగా మారేవు కదయ్యా. పాట విమలత గారు పాడగలరా? కనలేని కనులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. ప్రేమలత గారు పాడగలరా? గ్రేస్ మనోరంజనమ్మ గారు పాడగలరా? కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నేను చూడ మనసాయనయ్యా. గ్రేస్ మనోరంజనమ్మ గారు. రాదండి, నాకు ఆ పాట రాదు. ఆకలిగొన్నావో యేసయ్యా, నాకై ఆహారముగా మారావు కదయ్యా. అట్టి జీవాహారమైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. యాకోబు బావి దగ్గర అలసిన వాని రీతిగా కూర్చున్న యేసయ్య ఆకలి దప్పిక కలిగి కూర్చున్నట్టుగా మనం గమనిస్తాం. ఆకలి తీరేనా? దప్పిక యేసుబాబుకు తీరేనా? మన ప్రభువుకు ఆకలి తీరేనా? సమరయ దేశస్థులు సువార్త వింటారు. సువార్త పరిచయం చేస్తాడు ప్రభు. దేవుని చిత్తము నెరవేర్చయే వారికి ఆహారము, పానీయము. నశించుచున్న సమరయ స్త్రీ సువార్త విని సువార్తికురాలుగా మారితేనే
యేసయ్యకు ఆకలి తీరినట్టు, యేసయ్యకు దప్పిక తీరినట్టు, కాలికుండా అక్కడే వదిలేసి సమరయ దేశంలోనికి వెళ్ళి, సుకార గ్రామంలోనికి వెళ్ళి అనేకులను యేసయ్య పాదాల దగ్గరికి నడిపించి, కాలికుండా, జలములు లేనికుండా బావిలోనికి దిగనే లేదు, కుండ నింపుకొనే లేదు, అక్కడే వదిలేసి గ్రామంలోనికి పరిగెత్తి అందరినీ యేసయ్య పాదాల దగ్గరికి నడిపించి ఆకలి తీర్చినట్టుగా యేసయ్య ఆకలిగా ఉన్నాడు. ఆకలి తీరిందా? యేసయ్య దప్పికగా ఉన్నాడు. దప్పిక తీరిందా? దేవుడి చిత్తము నెరవేరింది. సమరయ దేశము అంతా పిల్ల పాపలు, వృద్ధులు, పెద్దలు, స్త్రీ పురుషులు యేసయ్యను చూడటానికి వస్తారు. యేసయ్య మాటలు వినటానికి వస్తారు. నువ్వు చెప్పినందుకు కాదమ్మా, నువ్వు చెప్పినది విన్నాము, అయితే ఇప్పుడు చూస్తున్నాము, ఇప్పుడు చూడగలుగుతున్నాము. మరి 2 దినాలు ఉండవలెనని ప్రభువును వారు బతిమలాడుకొనిరి. దేవుని రాజ్యమును గూర్చి, జరగబో సంగతులను గూర్చి, యుగాంతము వరకు జరుగు నీతిని గూర్చి విస్తారముగా మాట్లాడితే ఆకలి దప్పిక మర్చిపోయి, యేసయ్య ఆకలి తీరింది, సువార్త అందింది, ప్రభువు నేర్పిన ప్రార్థనలో ప్రధాన ఘట్టము నెరవేరింది. నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యము వచ్చుగాక. ఆయన రాజ్యము కట్టబడితే, ఆయన రాజ్యము కట్టబడితే, వ్యాపించబడితే, ఇట్ ఈస్ అవర్ గోల్ టు ఎక్స్పాండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన రాజ్యము వ్యాపింప చేయాలి. నీకు నాకు ఆకలిగా ఉన్నది కదా, నీకు నాకు ఆకలిగా ఉన్నది కదా, మనందరము ఆకలిగా ఉంటున్నాం కదా. పౌలు ఏథెన్స్ పట్టణములో ప్రవేశించినప్పుడు పరితాపము పట్టలేకపోయాడు, సహించలేకపోయాడు. ఆకలి కడుపుకా మనస్సుకా? కడుపు ఆకలిగా ఉన్నప్పుడు మనసుకు సిగ్నల్ పంపిస్తుంది. హృదయములో ఆకలిగా ఉంటారు. యేసు కూడా హృదయములో ఆకలిగా ఉన్నాడు. సమరయ స్త్రీ సువార్త విని, సమరయ స్త్రీ మొట్టమొదటి సువార్తికురాలుగా మారిపోయి యేసయ్యను రాజ్యమిచ్చువాడిని, రాజ్యమై ఉన్నవాడిని యేసయ్య పాదాల దగ్గరికి నడిపించి ధన్యురాలైంది. అటువంటి ఆకలి విగ్రహములతో నిండిపోయి మనుషులందరూ బొమ్మలు పూజలు చేస్తున్నప్పుడు పరితాపము పట్టలేక సహించలేకపోతున్నామా? అయితే సరి అయిన ఆకలి ఉంటున్నాము. సరి అయిన ఆకలి వేస్తుంది. బొమ్మ పూజలు చూసినప్పుడు, విగ్రహంలో చూసినప్పుడు జీవాధిపతి అయిన జీవమై ఉన్న యేసయ్యను ఎరుగని లోకము ఉన్నదని, పట్టణాలు ఉన్నాయని, ప్రాంతాలు ఉన్నాయని మనకు మనసారా ఆకలి వేస్తుంది కదా. సువార్తను వినిపించాలని, రాజ్యము కట్టాలని, రాజ్యము కట్టు పనిలో ఉన్నాము. రాజ్యము నిర్మాతలారా, స్వార్థికులారా, కాపరులారా, సేవకులారా, మీకు ఆకలిగా ఉన్నది కదా, మీకు ఆకలిగా ఉన్నది కదా. నశించిపోతున్న ఆత్మలు ఎక్కడ కనపడితే అక్కడ ఆకలి కొంటున్నారు కదా. ఆకలి. నేను ఆకలిగా ఉన్నాను మీతో చెప్పను, మనుషులతో చెప్పడు, పరిచారకులతో చెప్పడు,
సేవకులతో శిష్యులతో చెప్పడు. ఆయన ఆకలి దప్పిక, దాహమునకు దప్పికొంటున్నానమ్మా, దాహము తీరుస్తావా అని అడిగాడు ప్రభు. ఆకలి 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 ఎక్కడ నశించిపోతున్న ఒక ఆత్మ కనపడుతుందో అక్కడ సేవకుని ఆకలి తీవ్రమవుతుంది. ఎక్కడ బొమ్మ పూజలు, విగ్రహములు ఊరేగుతున్న, నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్న ప్రజలు కనపడతారో అక్కడ ఆకలి, దేవుని ఆకలి, సువార్థికుని ఆకలి. చాలా శ్రేష్టమైన వాక్యం విన్నాము. అన్నాజోన్ అమ్మగారికి నిండుగా హృదయపూర్వకమైన వందనాలండి. ముగింపు ప్రార్థన చేసుకుందాము. జాన్సన్ గారు ముగింపు ప్రార్థన చేస్తారా? క్లోజింగ్ ప్రేయర్. పరిశుద్ధమైన నీకే స్తోత్రం ప్రభువానికి తండ్రి, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువానైనా. అయ్యా, నీ ఆకలి తీర్చి బిడలకనైనా ప్రభువానైనా మీ ఉండటానికి నువ్వు మాకు సహాయం దయచేయండి దేవా. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచండి. మా ఆకలను తీర్చిన గొప్ప దేవా నీకే వేలాది వందన. పాప శాపములో దప్పిక దాహములతో ఉన్నప్పుడు నువ్వు మా ఆకలను తీర్చి శాంతి సమాధానం ఇచ్చి నీ నీతి రాజ్యానికి, నిత్య రాజ్యానికి వారసులుగా చేసిన దేవుడునైనా. అయ్యా, ఇప్పుడు నైనా నీ ఆకలి మేము తీర్చడానికి మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి నైనా. నీకు స్తోత్రం ప్రభా. ఆత్మీయ ఆనందమే నీ ఆకలి ప్రభా, ఆత్మీయ సంతోషమే నీ ఆకలి ప్రభా. అటువంటి ఆకలిని తీర్చడానికి నాయన ప్రభా, ఇంకా మేము బలపడటానికి, ఇంకా మీరు నన్ను స్థిరపడటానికి నాయన ప్రభా సహాయం దయచండి దేవానైనా. నీకే వేళ నూతన ఎక్కనైనా ప్రభా ఆత్మీయ నాయన బలములు ప్రభావం మేము తెచ్చుకోవటానికి, నూతన ఆత్మీయ నాయన బలమైన ఆహారాలు మేము తినటానికి, నైనా ఆత్మీయ జీవితాలు జీవించడానికి నైనా ప్రభా, ఇంకా వెళ్ళలేని చోటల ప్రభా, అనేకమైన ప్రాంతాలు సువార్త చెప్పటానికి నైనా ప్రభా, నైనా నీ దాసులు నీ బిడ్డలను ఏర్పాటు చేయండి అయ్యా నాయన. నీకు వందనాలు. ఇంతవరకు నీ మాట వినలేని ప్రాంతాలు, వినలేని నైనా ప్రభు నైనా ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ చోటికి నైనా ప్రభు నీ మాట అందటానికి సహాయం దయచేయండి. ఎక్కడైతే ఇంకానైనా ప్రభా నీ సువార్త నాన్న రాజ్యానికి నాయన ప్రభు నైనా అడ్డు వస్తున్నారు, అటువంటి ప్రతి ఒక్క దుష్ట తలంపులన్నీ ప్రభా ఈ ఉదయకాల సమయంలో తొలగించండి, క్లియర్ చేయండి ప్రభువానికి వందనాలు. దేవానికి స్తోత్రం ప్రభువానికి వందనాలు. ఇగోనైనా ఈ మీటింగ్ నడిపిస్తాను నీ దాసును దీవించండి నాయన. ఈ దినం వాక్యం ప్రభునైనా నాయన ప్రభా నాయన వివరించిన నీ దాసులను ప్రభా అభిషేకించండి ప్రభు. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. మమ్మల్ని అందరినీ ఈ దినవంతి కూడా ప్రభా నీ ఆకలిని తీర్చి బిడలుగా ప్రభా ఇంకా మేము నాన్న బలపడటానికి, స్థిరపడటానికి, ఉండడానికి సహాయం దయచేయమని ఈ గొప్ప ప్రార్థన పాసని చేర్చుకోమని యేసు నామమును స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అన్నాజోన్ గారు, అమ్మగారు చెప్పండి. ఆశీర్వాదం విడుదల చేస్తారా? చేస్తారు. మన తండ్రి అయిన దేవునిండియు, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు, ఈ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి సార్వత్రిక సంఘానికి, ఇంకా ఎంతో మంది నీ తెలియక ప్రభానికి దూరంగా జీవిస్తున్న వారికి నీ కాపులని, భద్రతని, సంరక్షణ సదాకాలము కలుగజేసి నీ కృపలో ప్రతి బిడని బలపరిచి నీ ఆకలి తీర్చే బిడలుగా దేవా మమ్మల్ని అందరినీ స్థిరపరిచి దీవించి ఆశ్రయించవాలని తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రత్యేకముగా పేరు పేరు వరుసన వందనాలండి. దీవెనలు ఆశీర్వాదముల చేత దేవుడు మీకు తోడై సహాయం చేయును గాక. ఆమేన్. ఆమేన్. సమయం